ఐదు మంది భర్తలనే ముళ్ళే వెలుగుతుంది. అదే పెద్ద చేప పోయేటప్పుడు చూసుకోండి. ఎవరు చూసుకోను మరి పిల్లి సాగుకి గుర్తులను ఆడబిడ్డకి మోసం చేస్తావా ఏదో కొడక అన్నా బెల్లెడు బిల్లాడద్దు కొడక ఫోరా చెప్పంతా నా కొడక నా కూతుర్ని నా కొడుకు ఇద్దరిని ఇసుకలో వేసిన స్కూల్లో తూలుకు పంపించిన. ఎప్పుడు పంపించినాను చూడు, నా కొడుకు ఒక పలక నా కూతురుకు ఒక పలక తీసి ఒక పలక తీసి ఈ నా కొడుకు ఉత్తరం పెట్టి నా కొడుకు నీకు న్యాయం చెప్తాను. నువ్వు మర్చిపోతావు, గుర్తు చేస్తాను. ఈ నా కొడుకు ఉత్తరం పెట్టిన వాడు నా కొడుకు నిన్ను కూడా పనులు పెట్టుంటే ఏడేం పండ్రే ఏదో నా కొడక ఎంతమందికి పుట్టింది నా కొడక నువ్వు, ఎంతమందికి పుట్టింది నువ్వు అని మానవ ఏను లజ్జ పచ్చ అన్ని అంతా నా కొడకకు సరే అని చెప్పేసి వాడు పలక పగలు కొట్టేసి నా కూతురు పలక భద్రంగా ఎత్తి పెట్టుకోండి. నాయన పలక కావాలని బుద్ధి ఉందరా, నేను ఏడ పని చేస్తాను. నా కొడుకుని తిట్టిని నేను రాత్రి దగ్గర పని చేస్తాను. ఇప్పుడే పలక తీసేదానికి నాకు ఇప్పుడే పలక కావాలని నువ్వు పిల్లలు పుట్టింది పలక కావాలని. సరే ఈడు మంచిగా ఈ స్కూల్లో ఈడు మంచిగా ఈ స్కూల్లో ఎవరున్నా పలక ఎవరు ఈయలేదు, ఇంకెవరు దుంది పాపదున్నదే నైనా మా అబ్బాయికి పలక కొంచెం చూపించు. నా కూతురిని పిలిచి అబ్బాయికి పలక చూపి అంటే నాయనా అన్న అదింపిట్ రాసేస్తాడు. నేనేం చూపించను, అదింపిట్ రాసేస్తాడు. సరే ఎట్లా ఒకటి రాస్తాడు మీ ఏంటంటే ఆ పలక నా కూతురి దగ్గర పెట్టుకోండి. ఈయన దగ్గర పలక ఉంది, రాసినంటే రాసినాడు. నడి తూటు బొమ్మటేసినాడు. నా కొడుకు నా కూతురు పలక కొట్టేసినాడు. ఆ బిడ్డ ఏడుస్తా వచ్చింది. నాయన అన్న నా పలక నడి మీద తూటు బొమ్మ కొట్టేసినాడు, పలక పూడ్చిందని. అందుకు వాడిని తిడతా ఉన్నా. నువ్వు చెప్పు వాడు పోతాడు. నాయన రే కొనుక్కోబో మూతి పని రా చేస్తున్నా కొడుకు
ఏడున్నాడు రాజు ఉన్నాడు. రాజు దగ్గర పని చేస్తున్నా తెల్లతో వస్తావు. తలని పోసుకుని ఎవరు మనం తీసేదని అంతే నా కొడుక ఏడున్నా ఉంటాయి. మర్యాదగా ఏమిరా ఇరుట్టు అనుకోని పుట్టిన వీడు 3 నెలల్లో పుట్టిన నా కొడుకు ఉన్నాడు వీడ. పోరా నాయనా రే నీకు దండం పెడతా పోరా. ఒరే మల్లిక పోరా నాయనా.